సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు శేయీరు మాన్యము చుట్టూ తిరిగి తిని అంతట యెహోవా నాకు సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడని నీవు నీ ప్రజలతో చెప్పుము. ఇశ్రాయేలుల యొక్క యాత్రలో దేవుడు ఐగుప్తునకు 10 తీర్పులు తీర్చి వాగ్దాన దేశమునకు నడిపించుచున్నప్పుడు పగటివేళ మేఘ స్తంభములోను రాత్రివేళ అగ్ని స్తంభములోను దేవుడే వారికి ముందుగా ఉండి నడిపించుచూ ఉన్నారు. వారి ఆహారము కొరకు అంతరిక్ష ద్వారములను తెరిచాడు. వారి దాహము కొరకు భూమి యొక్క అగాధములను తెరిచాడు. వారికేమీ తక్కువ కాలేదు. కానీ వారు వాగ్దాన దేశమునకు వెళ్లకుండా శేయీరు మాన్యము దగ్గరే వారు దాదాపు 40 సంవత్సరాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. మొదటి అధ్యాయములో కూడా ఇదే మాట మనకు కనబడుతుంది. చాలు, మీరు ముందుకు సాగుడి అంటాడు. కనుక ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 2వ వచనం, హోరేబు నుండి శేయీరు మార్గమున మన్యపు మార్గమున కాదేశు బర్నేయ వరకు 11 దినములు ప్రయాణము. అలాగే 6వ వచనం చివరి భాగములో, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును, ఇక ఉత్తర దిక్కుకు తిరుగుడి అంటున్నాడు. విశ్వాసీ జీవితములో కూడా ఇక లోక విషయాలలో, లోక పద్ధతులలో, లౌకిక విషయాలలో విశ్వాసీ ఉండకూడదు. యేసు ప్రభువును నమ్మిన తరువాత ఉత్తర దిక్కుకు తిరగాలి. యెహెజ్కేలు గ్రంథం
44వ అధ్యాయము 6వ వచనములో మీరు చేసిన హేయ క్రియలు చాలును అంటాడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో. 44వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము. తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలును. ఇశ్రాయేలులతో సెలవి ఈ మాట చెప్పు. వారు భూమి మీద నా సంపాద్యము, సమస్త జనములలో వారిని హెచ్చించుకున్నా, నేను ప్రతిష్ఠించుకున్నా. కానీ వారు నా వైపు చూడకుండా తమ ఇష్టానుసారముగా దేవునికి హేయమైన క్రియలు చేయుచున్నారు, దేవునికి అసహ్యమైన కార్యములు చేయుచున్నారు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనము నుండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనము నుండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకి హేయమైనవి. ఏంటివి? అహంకార దృష్టి. జీవితములో, విశ్వాసీ జీవితములో, తన ఆధ్యాత్మిక జీవితములో దీన మనస్సు ఉండాలి. ఎదుటివారి ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించాలి. కానీ ఈనాడు కాస్త సంపద పెరిగాలి కల్లే, సమాజంలో కాస్త గౌరవం పెరిగాలి కల్లే, సమాజంలో కాస్త పదవి పెరిగాలి కల్లే, నీ తోటి వారిని పలకరించుట కష్టమైపోతావు. కనీసం వందనాలు చెప్పి బాగున్నావా అని పలకరించడానికి నీ మనసు ఒప్పడం. అది అహంకార దృష్టి. సామెతల గ్రంథంలో మరొక మాట ఉంది. చాలా మంది జీవితాలలో తలకు కాదంట, ఎక్కడికి వచ్చినాయిట? కళ్ళు తల మీదికి వచ్చేసినాయి. అవి అసహ్యమైనటివి. నీ ఆధ్యాత్మిక జీవితం కళ్ళలాడు నాలుక, ప్రతి దానికి స్వాధీనం ఉంచడం లేదు నాలుకను. నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు, దుర్యాచనలు, చెడు యోచనలు, చెడు తలంపులు, యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదములు,
లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడము పుట్టించు. జాగ్రత్త, ఇక చాలు ఇశ్రాయేలీలు, మీరు చేసిన హేయ క్రియలు ఇక చాలు అంటున్నాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనములో, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. ఇశ్రాయేలులారా, మీరు చేసిన హేయ క్రియలు ఇక చాలు. ఈ పర్వతము చుట్టూ మీరు తిరిగిన కాలము చాలు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకిష్టము, ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. నీకేమి లేకపోయినా నీతితో కూడిన మంచి నీళ్లతో నీ పిల్లలను పెంచు. అక్రమముతో హార్లిక్స్తో పెంచుదానికంటే నీతితో మంచి నీళ్లతో నీ పిల్లలను పెంచు. వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు, దైవ భయము, దేవుని యందు భయభక్తులు నేర్పు. వారు సమస్త అధికారములో దేవుని అధికారము క్రింద ఉండి నడుచుటకు నేర్పు. విచ్చలివిడితనం నేర్పకూడదు. అహరోను ఏం చేశాడు? ఇశ్రాయేలును విచ్చలివిడిగా తిరుగుటకు వారిని వదిలేశాడు. అలాగైతే నష్టపోతాం. కఠినమైన మాటలు చెబితే సమాజము ఒప్పడం లేదు. ఇది కాదు పద్ధతి అంటే అది ఒప్పడం లేదు. ఏం కాదు, నువ్వు సాగిపోతాను, దేవుడే కార్యం జరిగిస్తాడంటే అన్న ఎంత మంచిదో చూడు, అన్ని మంచి మాటలే చెప్తాడు. ఏం కాదు, ఇట్స్ ఆల్ రైట్. కాకపోతే నాకు పెద్ద కానుక ఇచ్చేసాను. ఓ పాస్టర్ ఉండేవాడు, ఆయన ఇంటింటికి పోయి, మీ ఇంట్లో నాకు అనిపిస్తుంది మీకు కీడు సంభవించేటట్లుందండి అని వాళ్ళకల్లా ఏమైపోతారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయపడిపోతారు. భయపడిపోయి, ఎట్లా సార్? ఏం లేదు, మీరు 10,000 సమర్పించుకోండి, ఆ కీడు పోతుంది. అలాంటి వాళ్ళకంటే భయపడతారు. నీ ప్రవర్తన ఇది బాబు, ఇది మంచిది కాదు, దిద్దుకొని ప్రభు కొరకు నిలబడు అంటే అలా ఉండడానికి ఇష్టపడడం లేదు. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. 2 రాజుల గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం, అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయుచు వచ్చాడు. ఏమిట?
అతడు యెహోవా దృష్టికి చెడుతనము చేస్తూ ఉన్నాడంట. దేవుడు వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయుచు వచ్చాను. మత సంబంధమైన కార్యక్రమాలు, మత సంబంధమైన పద్ధతులు, మత సంబంధమైన ఆచారములు. ఆంధ్రాలోకి పోతే ఓనీల పండగ చేస్తున్నారు. ఏం పండుగ? మా అమ్మాయి పెద్దదైందండి, ఓనీ కట్టుకుంటుంది. ఓనీ బయట ఓనీ అంటే బహిరంగంగా తెలియజేస్తున్నారు ఆ తల్లిదండ్రులే, మా అమ్మాయి పెద్దదైపోయిందని. అవన్నీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ కుటుంబములో రహస్యంగా ఉండాలి. మెచ్యూరిటీ అయిందండి, నువ్వే దారి చూపుతున్నావు, తల్లిదండ్రులే దారి చూపుతున్నారు చెడిపోవడానికి. ఇవన్నీ దేవునికి హేయమైన క్రియలు. చేయకూడదు విశ్వాసి. అతడు దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదు, హేయమైన పనులు, హేయమైన పద్ధతులు చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త ప్రియుడారా, ఇశ్రాయేలుతో అంటున్నాడు, మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలును. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 3వ వచనం. 28వ అధ్యాయము 3వ వచనం. ఆ 28:3 అతడు బెన్ హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలు ఎదుట యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించి వేసెను. 2వ వచనం. ఇశ్రాయేలీల రాజుల మార్గముల యందు నడచి బయల దేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను. జాగ్రత్త. విశ్వాస జీవితములో మీరు చేసిన హేయ క్రియలు ఇక చాలును. 2వ మాట, యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయము 9వ వచనం. 45:9 దోచుకొనిన దోపుడు సొమ్ము ఇక చాలును. యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయము 9వ వచనం. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును. ఇలాగూ చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇశ్రాయేలు అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలు, ఇక చాలు.
బైబిల్లో చాలు 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 అనే పదాలు అనేక మార్లు కనపడతాయి. ఇదిగో నీతిని అనుసరించి నడుచుకుని మీరు దోచుకునేది చాలు. ఇంకా మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో మనము అన్యజనుల 4వ అధ్యాయము 3వ వచనం మనము ఆ పోకరి చేష్టలు, ఆ దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము. వాళ్ళు పక్కోళ్ళు కదా, ఎప్పుడు కలిసేటోళ్ళం కదా, అందుకు వెళ్ళాము, లేకపోతే వెళ్ళే వాళ్ళం కాదు. వాళ్ళు లేస్తానే వాళ్ళ మొహం మేము చూడల్లా, మా మొహం వాళ్ళు చూడల్లా. అన్యజనుల ఇష్టము. ఇది నాలో లోకుల ఇష్టము. ఇది నాలో మత సంబంధమైన వ్యక్తుల ఇష్టము. ఇక చాలు అంటున్నది బైబిలు. అలా ఎలాగండి? సరే, అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు, అక్కర్లేదు. రాలేమండి. అవసరమైతే ఏదన్నా సాయంత్రం పూట వస్తాలే, నాకు కొంత పని ఉంది. అదేట్లయితే రేపు మళ్ళీ మాకు పెళ్ళి కావాలా కదా, మాకు వాళ్ళు కలవాలా కదా, వాళ్ళు రాకపోతే ఎట్లా? ఆ చర్చికి ఓపెనింగ్ అప్పుడు పొట్టేళ్ళు తీసుకొచ్చినాం. వాళ్ళు అంటున్నారు, సార్ అలాల్ సార్ అంటున్నాడు. అలా లేదు, ఏం లేదు, నేను ప్రార్థన చేసేస్తా పట్టు అని. అలా చేయకపోతే రాగంట. వాళ్ళ కోసం చేపించాం, నాకేం ఇష్టం లేదు. ఏమన్నాడు ఆదికాండములో? ప్రతిదీ మీకు అప్పచెప్పాను, ప్రతిదీ మీకు ఆహారమగును. అట్లా లేదంట. అలా చేయకపోతే వాడు ఎక్కడెక్కడో తిరిగింటాడు. వాడి చేతులన్నీ అసలు చేసేవాడిని, ఆ జప చేసేవాడిని ఒకసారి పరిశీలించండి. ఆడేమైనా పరిశుభ్రంగా ఉంటాడా? అయినా చెయ్యొచ్చా? మేము ప్రార్థన చేయాల, మేము ప్రార్థన చేసి ఉదయించాలా. నువ్వు బాగా చెప్తావులే, మా రెడ్డి గారు రారు అంటుంది కుప్పమ్మ. అలా చేయకపోతే మా రెడ్డి గారు తినడానికి నువ్వు బాగా చెప్తావులే. ఊరు చెప్పాకు, మధ్యరాత్రి రమ్మను, ఊరికి అట్లని బొమ్మను. ఊరికి తెలియదు కదా, మొత్తాన్ని జరిపించినామా లేదా? ఇంకా మా రెడ్డి గారు రాను భోజనానికి. ఎవరి కోసం? గతించిన కాలమే చాలును. ఎట్లక్క ఇంత పెద్ద ఇల్లు కడుతున్నావు, అంత టెంకాయను కొట్టకపోతే ఎట్లా? అంత పసుపు రాయకపోతే ఎట్లా? ఒకసారి అంగరంగన్న ఎక్కడో ఉన్నా, అర్జెంటు రామామా అన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన పసుపు టెంకాయి అన్నీ రెడీ చేసి పెట్టినాడు. నేను ఒకటే చెప్పిన, స్వామి ఒకే వీధిలోనే ఉన్నాము, ఊరుమోగోలు చూసుకోవాలా, కొడితే టెంకాయ అయినా కొట్టుకో, లేకపోతే ప్రార్థనకైనా పిలువు.
రెండైతే నేను రాను చూడు అని చెప్పేసి ముందే చెప్తాను స్వామి అని చెప్పేసి ఇంకొకసారి ఇట్లా పిలిచాకు అని చెప్పేసిన అదే ఇదే ఎక్కడని ప్రత్యేకత? నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడవు, కొనబడిన దానవు. దానియేలు రాజ భోజనమే నాకు అక్కర్లేదన్నా. ఎందుకు అక్కర్లేదన్నాడు? తాను అపవిత్రుడు కాకుండునట్లు. చదవండి దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. దాసుబాబు కుర్చీ పైన కూర్చో. 3 కుర్చీలు ఉన్నాయి, 4 ఉన్నాయి. ఏ కృపమ్మ కుర్చీ మీద కూర్చుంటే నీకుంటాయి చూడన్నావా ఏమన్నా దాసుబాబును? ఎందుకు శరీరాన్ని నల్లగొట్టుకోవాలా? దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును తాను పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదు అని దానియేలు ఉద్దేశించి దేవుని పట్ల నా దేవుడు పరిశుద్ధుడు, నా సమస్త ప్రవర్తనలో నేను పరిశుద్ధతగా ఉన్నా. రాజభోజనం తృణీకరించాడు. ఓ రోజు తిప్పన్నగాడు ఒరే పడా భోజనానికి రారా అన్నాడు. ఏం తెచ్చినావురా అన్నా. మటన్ వై పొట్లి మాంసము అన్నాడు. వెళ్ళా, అందులో వంకాయలు బంగాళదుంపలే కనపడుతున్నాయి కానీ మటన్ ముక్క ఒకటి కూడా కనపడలే. కాదురా భోజనానికని పిలిచి ఒక ముక్క కూడా కనపడలే. 900 కేజీ ఎవడు తెచ్చాడు వై? 1/4 కేజీ తెచ్చినాడు. ఏడాడుకు పోయిందో తినవై నోరు మూసుకొని అంటున్నాడు. రాజభోజనం ఎలాగుంటుంది? రామాజీ ఇసాకు అన్ని కండలే. ఏంటివి? మెత్తని కండలు. అప్పుడప్పుడు కృపమ్మ మాకు ఆ ముక్కలు పంపుతూ ఉంటుంది. ఎంత రుచిగా ఉంటుంది. అన్ని మెత్త కండలే. చూసారా? అలాంటి భోజనమే దానియేలు తృణీకరించాడు. జాగ్రత్త. విశ్వాసి అన్యులతో సహవాసము చేసి అన్యక్రియలు నేర్చుకోకూడదు. నేను చేయమండి, ప్రార్థన చేయండి. నీకేం కావాలన్నా ఒక 100 రూపాయలు కదా, 150 ఇస్తా, పని ప్రారంభించి. అంతే. ఆయన కిరణ్మయ్య అంటుంది, నేను ఓకే అంకుల్, మీ కొడుకు యాడింటాడు అంటాడు. చూసారా? నేను ఓకే కానీ నీ కొడుకు యాడింటాడు. అందుకని అదే ఇది అనేది ఉండకూడదు. 101వ కీర్తనలో చూడండి. లేదంటే 106వ కీర్తన, 35వ వచనం. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు ఏమి నేర్చుకున్నారు? చంద్రుడు పుట్టాడు, నెలవంక. ఏం చేస్తున్నారు? పుట్లూరు శాంతమ్మ గారు ఏం చేస్తున్నారు? చంద్రుడు పుట్టినప్పుడు మేమే 100 రూపాయలు దామ్మే, 100 రూపాయలు దామ్మే అని దాని దిక్కు చూసుకుంటా దీన్ని చూస్తే ఈ నెలంతా డబ్బులేయ్యా, ఈ నెలంతా చూడచ్చా? అన్యజనులతో సహవాసము చేసి ఏం నేర్చుకుంటున్నావు? అన్యజనులు చేసే క్రియలు నేర్చుకుంటున్నావు. బయలుదేరేటప్పుడు
వాహనం బయలుదేరేటప్పుడు 4 నిమ్మకాయలు ఎక్కడ శ్వేత ఎక్కడ పెడతారు? కారు కింద. ఎక్కడ? కారు కింద. ఒకవేళ బుగ్గినికి పోయినావు అనుకో, తిప్పారెడ్డి మోటు కాడా, హే ఉండరా ఉండరా, ఏమరా మాట్లాడతాడుతున్నా, టెంకాయ కొట్టాలా? ఏంటి ఇవన్నీ? జాగ్రత్త. అన్యక్రియలు, అన్యుల సాంప్రదాయాలు, యూదులకు శత్రువైన హామాను యూదులను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. రాజు ఎదుట మీ సంస్థానములు ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వాళ్ళు ఎందుకు మోకరిస్తారండి, వాళ్ళు ఎందుకు బైబిల్ చదువుతారండి, వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తారండి. వాళ్ళు ప్రార్థన చేయండి, భోజనం చేయరండి. ఆ మధ్య హోటల్లో కూర్చున్నానండి, ఒకడెవడు వచ్చాడండి, జ్యోతి ఆర్డర్ ఇచ్చాడండి. ఇచ్చిన వెంటనే కళ్ళు మూసుకొని, దేవానికి స్తోత్రము, లేని వరకు దయచేయండి, ఆహారం ఆరోగ్యం దయచేయండి, ఈ హోటల్ వారిని సర్వర్ చేసి దీవించండి, యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి భోజనం చేస్తున్నామంటున్నాడండి. మనం అట్లనే చేయి ముద్ద అట్లా పట్టుకుంటానే, తాతయ్య భార్య స్వామి తండ్రి అలా పక్కన మింగడం ఏమంట, స్వామి తండ్రి. ప్రసంగిలో ఒక మాట ఉంది, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యమో? నువ్వు తిన్న ఆహారము జీర్ణము కావాలంటే ఆయన కృపే. పుట్లూరు శాంతమ్మ గారు, ఏమమ్మా మటన్ తెచ్చినంటే, వద్దయ్యా పులుసేసాలు పండు పని చేయడం లేదయ్యా అంటారు. ఏమంట, ముక్కలు నవ్వులుతా ఉంటే, వద్దయ్యా నమ్మలేనయ్యా, ఇక నాకు పులుసు ఒకటేనయ్యో. ఆయన సెలవులే. పిల్లలకు ప్రార్థన చేసుకొని తినురా అనే అలవాటు నేర్పించాలి. సరే, ఓ తల్లి చెప్తా ఉంది, ప్రార్థన చేసుకుని తినరా అంటే లేట్ అవుతుందని వాడు అట్లాగే తింటున్నాడు. అట్లానని ఆ సమయంలోనే అడుక్కు తినేవాడు ఇంటికి వచ్చాడు. అమ్మా అన్నాడు. ఉండిడు భలే వచ్చినాడని చెప్పేసి, ఒరే బాబు నిన్ను భోజనానికి పిలుస్తా, నువ్వేమిలే వస్తానే టేబుల్ కాడ కూర్చో, నేను భోజనం వడ్డిస్తాను, నువ్వు తినేసి అట్లే వెళ్ళిపో. వానికి బుద్ధి రావాలని, కొడుకు బుద్ధి రావాలని వాడిని పిలిచారు. పిలిచి కూర్చోబెట్టింది, భోజనం పెట్టింది. అబ్బానే వెళ్ళిపోయారు. అమ్మా ఏదమ్మా ఇట్లాంటి పిలుచుకొని వచ్చిన, కృతజ్ఞత లేదు, కృతజ్ఞత లేనటువంటి ఎందుకు పెడతావు అమ్మ అంటే, ఒరే నీ కృతజ్ఞత ఉందారా, నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, ప్రార్థన చేసుకుని తినరా, ప్రార్థన చేసే లోపలే ఆకలి ఎక్కువైతుందంట వాడికి. అప్పుటాలుకుంటూ వాడు మళ్ళా తిరిగి ప్రార్థన చేసి భోజనం చేసి నేర్చుకున్నాడు. దేవునికి స్తుతి. లోకములో ఆహారము లేక ఎంతో మంది కొన్ని స్థలాలలో మన్నునే రొట్టెని చేసుకుని తింటూ ఉన్నారు. కరోనా కాలంలో నీకు 4 పూటల ఆహారము నీకు దగ్గరకు వస్తూ ఉందంటే దేవుని స్తుతించు, దేవుని గణపరచు. వారు అన్యులతో సహవాసము చేసి అన్యక్రియలు నేర్చుకు. ఇక మీరు ఉత్తర తట్టు తిరుగుడి. ఎట్లా తిరగాలి? జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. దుష్ట క్రియలను విడిచి ఆయన వైపునకు తిరుగుడి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం.
మీ దుర్మార్గతను మీ దుష్క్రియలు మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు నా మాట ఆలకించక మీ దుర్మార్గతను మీ దుష్క్రియలు మాని తిరుగుడి. తిరగడం లేదు, ప్రభు వైపు కఠినం చేసుకుంటున్నారు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనములో ఆయన గద్దింపు విని తిరుగుడి అనే మాట మనం చూస్తాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. అవునండి, నా గద్దింపు విని తిరుగుడి. నా గద్దింపు విని తిరుగుడి. ఆయన వైపు తిరగాలి. ఉత్తర దిక్కుకు తిరుగుడి. ఎక్కడ తిరగాలంట? ఏమి ఉత్తర దిక్కు? ఉత్తర దిక్కు ఏముంది? ఉత్తర దిక్కు దేవుని మహాపట్టణము ఉన్నది. కీర్తనలు 48వ కీర్తన 12వ వచనం. 48వ కీర్తన 12వ వచనం. చదువు. మొదటి 2 వచ్చిన మన దేవుని పట్టణము ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తినీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోటు ఉంచబడిన సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, ఏకముగా కూడి వచ్చిరి, ఆశ్చర్యపడిరి. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం. కనుక ఉత్తర దిక్కు తిరుగుడి. ఉత్తర దిక్కు దేవుని పట్టణం అనగా దేవుని వైపు తిరుగుడి. ఈ శరీరు మాన్యములో మీరు తిరిగిన కాలము ఇక చాలు. ఉత్తర దట్టుకు తిరుగుడి. నువ్వు ప్రభు వైపు తిరిగితే దేవుడు అనేకమైన కార్యాలు చేయువాడు. యెషయా గ్రంథం 14:13లో ఉత్తర దిక్కు ఉన్న సభా పర్వతము. పరమగీతం 4:13లో ఉత్తర వాయువు యతెన్సుము. యోబు గ్రంథం 37:9లో ఉత్తరమున చల్లని గాలి. అందుకని నూతన నిబంధనలో అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 22వ వచనములో
మీరు మారు మనస్సు పొంది. 3:20 అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసు మీ పాపములు శుద్ధి చేయబడి మారు మనసు నొంది ఆయన వైపునకు తిరుగుడి. 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణి దుష్టత్వము నుండి మళ్లించుటకు మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను. ఎందుకు వచ్చాడంట ఆయన? యేసుక్రీస్తు వారు యూదుల దగ్గరికి ఎందుకు వచ్చాడంట? దుష్టత్వము నుండి మళ్లించుటకును మిమ్మును ఆశీర్వదించుటకు వస్తే, ఆనాటి ఇశ్రాయేలు లేక యూదులు ఏమన్నారు? రాజు ఎదుట మాకు బరబ్బ కావాలి, ఈ యేసును సిలువ వేయుము. వారు తృణీకరించారు. మనం అంగీకరించాము. మనం ఆశీర్వదించబడ్డాం. మనం దీవించబడ్డాం. ఆత్మ సంబంధమైన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన మనకు కనుక ఉత్తర దిక్కు తిరగాలి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనను సులువుగా చిక్కులు పెట్టు ప్రతి మార్గమును వదిలి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. యేసు వైపు చూచుచు ఉత్తర దిక్కు తిరుగుడి, మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఇదిగో ఆయన యొద్దకు తిరుగుడి. కనుక ఆయన వైపు చూస్తే మనకు ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామములో యేసు ప్రభువా, ఈ 4వ నెలలో ఆఖరి ప్రభుదినమందు ఈ విధంగా చేరి నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. తెనాలి, పెనుమాక, అడవుల దీవి, రేపల్లి అనేక స్థలాలలో ఎండలు అధికముగా ఉండినను మీ కృపాక్షేమాలు ఉంచి ప్రతి పరిచర్యలో మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఆ సేవకై సహకరించి, ప్రార్థించి, ప్రోత్సహించి, ఆతిథ్యము చేసిన ప్రతి కుటుంబాన్ని మీరు నీరు కట్టి ఫలింపచేయండి. సంఘాలను బలపరచండి. మా ప్రియులు కట్టుపల్లి యోహాన్ అంకుల్, రాజాబాయ్ ఆంటీ మీ పిలుపు తీసుకు, మార్టిన్ గారు ఆయన భార్య పిల్లలు, మ్యాథ్యూ హెన్రీ గారు ఆయన భార్య పిల్లలు, అత్తమామలను, పాల్ గారు ఆయన భార్య పిల్లలు, ఆసుపత్రి స్టాఫ్ను, జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలను, కనకమ్మ ఆమె భర్త వారి సంతానం, బుచ్చమ్మ ఆమె భర్త వారి సంతానం, శ్రీరామ్మూర్తి గారు ఆయన కుమార్తెలు, కుమారుని మెడుతు, గుంటూరు, నంద్యాల, కర్నూలు, కొండూరు, కోన చెరువు, యాడికి సంఘాలను మీరు బలపరచండి అయ్యా. ఈ వారంలో జరగబోయే ప్రతి కార్యక్రమంలో మీరు మహిమ పొందండి. ఎండలు అధికంగా ఉన్నాయి. సంఘములోని పిల్లలు కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రింబగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. ఇదిగో పరీక్షలు తప్పిపోయిన పిల్లలు తిరిగి పరీక్షలు రాస్తూ ఉండగా మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దాయించండి.
సతీష్ గారి కుమార్తె ఇంజనీర్ పరీక్షలు, అలాగే సింధు నీట్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. మీ కృపను దయచేయండి దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాస్ అయిన పిల్లలు ఉన్నతమైన తరగతులు వెళ్ళడానికి వారికి కావలసిన సమస్తమును సమకూర్చండి. యవన పిల్లలు ఉన్నారు, వివాహం కొరకు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. సంఘములోని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వృద్ధులు కుటుంబాలను పిల్లలను దీవించండి. లేనినుకుంటున్న ఆ వడగాయములను మీరు ముట్టి స్వస్థపరచండి. అయ్యా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. మరి పాల్ పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉన్నాడు, దీవించండి. డిగ్రీ పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుట్కి మీకు దయచేయండి. మరి శుక్రవారం రాత్రి బత్తల దేవదాస్ గారు విశాఖపట్నం వెళ్తున్నారు. వారి ప్రయాణము పనిని సఫలము చేసి క్షేమంగా మీరు నడిపించండి. మా మండలము నుండి, మా సంఘము నుండి ఉద్యోగం కొరకు నైనా, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని యవనరాలును మీరు అక్కలి కింద ఉంచుకొని కాపాడమని అడుగుతాం. మా మండలము, మా తాలూకా, మా జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, మా దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. మా ప్రభుత్వపు అధికారులను, అనధికారులను, నాయకులను దీవించండి. చక్కగా పాలించున్నట్లుగా మా పై అధికారులకు నీ దైవ జ్ఞానమును దయచేయి. అయ్యా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను దయచేయి. నైనా ఈ వారంలో జరగబోయే ప్రతి కూడికలో మహిమ పొందు. అలాగే సాయంత్రం గృహ దర్శనాలు మరి దర్శించుటకు యవన పిల్లలు సహకరించుటకు మీ కృపను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మేము ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మరి జ్యోతిర్మై ఉన్నతమైన పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉంది. ప్రతి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవుట్కి మీకు కొనసాగించి నైనా ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దీవించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. అలాగే అందరూ కూర్చోండి. ఒక